శరత్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, లేట్ గా జాయిన్ అయ్యారు వాళ్ళ చర్చలో. శరత్ గారు ఇవాళ ఒక లెటర్ వచ్చింది. అవును సార్, చూసారా మీరు? విన్నాను. ఏం జెన్యున్ లెటర్ అనిపిస్తుందా ఇది అనిపిస్తుందా? ఒక 3 నెలలు టైం అడిగారు, ఫిబ్రవరి 15 వరకు. ఒకటి సార్, ఇప్పుడు మనము వీఆర్ వర్కింగ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అనేది మనొక మూల గ్రంథం, ప్రభుత్వ విధానాలను నిర్ణయించడానికి, ప్రభుత్వ విధానాలను శాసించడానికి. సో రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి ప్రభుత్వము రాజ్యాంగేతర శక్తుల లాగా ప్రవర్తించకూడదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, ఏమి రాజ్యాంగం మీదనే తమ ఎలిజియన్స్ డిక్లేర్ చేస్తూ మేము రాజ్యాంగం ప్రకారమే నడుస్తామని ఓట్లు సత్యాలు తిని వాళ్ళు రాజ్యాంగాన్ని బొందబెడుతున్న సంఘటనలు కోకోళ్ళున్నాయి. వీళ్ళైతే బహిరంగంగానే మేము మాకు ఈ పెత్తందారీల ప్రభుత్వము, ఈ పెట్టుబడిదారుల ప్రభుత్వము, ఈ ప్రభుత్వాలన్నీ ప్రజలకు కంటకంగా తయారైన అనేటువంటి ఒక ఐడియాలజీతో వచ్చి ఉన్నవాళ్ళు. ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వంలో అస్సాం అకార్డ్ గాని, అంటే సంత్ హర్చంద్ సింగ్ లోంగోవాల్ తో జరిగిన అకార్డ్ గాని, తర్వాత మిజో నేషనల్ ఫ్రంట్స్ తో జరిగినాయి గాని, మిజోరాంలో జరిగినాయి గాని, అస్సాంలో ప్రఫుల్ల వాళ్ళతో జరిగిన అకార్డ్స్ కానీ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ నెగోషియేషన్, డిస్కషన్ అండ్ డిబేట్. నెవర్ ఎవర్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ద కంట్రీ would swoop upon its own citizens and annihilate them without subjecting them to rule of law. ఏమండి, మన దేశ పౌరులని మనమే మన ఆయుధాలతో కూడుకున్నటువంటి పోలీస్ యంత్రాంగం ద్వారా కనబడ్డదే తడవుగా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళను చంపడము అనేది అంత సరి అయిన విధానం కాదు. దీన్ని ఎవ్వడు ఒప్పుకోడు. నోబడీ హూ హెస్ గాట్ ఎ ఫేత్ ఇన్ రూల్ ఆఫ్ లా. ఇవాళ ది ఇండియన్ కంట్రీ, ఇండియా ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. ఇవాళ మన పేరు ప్రఖ్యాతులు ఎంత దిగ్దిగంతాలకు వ్యాపించినాయి. ఇవాళ భారతదేశాన్ని ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా అందరూ పరిగణిస్తున్న దేశంలో, ఈ దేశంలో హ్యూమన్ రైట్స్ కి ఏం వాల్యూ లేదు. ఇక్కడ దేర్ పోలీస్ ఫోర్సెస్ విల్ గో ఆన్ ఎనిహిలేటింగ్ దేర్ ఓన్ సిటిజన్స్ ఆన్ సమ్ గ్రౌండ్ ఆర్ ది అదర్ అని మాట్లాడేటువంటి విధానాన్ని ఇంటర్నేషనల్ ఎరీనాలో ఒప్పుకోరు సార్. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం జరుగుతుంది. ఇప్పుడు నిన్న G20 దేశాలలో మాట్లాడుతున్నప్పుడు భారత ప్రధాని ఏం చెప్పినాడు అంటే, ఈ టెర్రరిజం మీద, మాదక ద్రవ్యాల వ్యవహారాల్లో, మాదక ద్రవ్యాలు టెర్రరిస్టుల దగ్గరికి పోయేటువంటి విషయాల్లో భద్రతా మండలిలో కొన్ని మార్పులు జరగాలి, భద్రతా మండలి కొన్ని నియమ నియంత్రణలకు లోను కావాలి, అవన్నీ ఐచ్ఛికంగా కాదు, కంపల్సరీగా కావాలా. ప్రపంచ దేశాల మనుగడ అనేది శాంతి ద్వారానే సాధ్యమవుతుంది. మా దేశంలో టెర్రరిస్టులను మీరు ఎంకరేజ్ చేయడము, మీ దేశంలో టెర్రరిస్టులను మేము ఎంకరేజ్ చేయడము, మీ దేశాల నుంచి మాదక ద్రవ్యాలు మా దేశానికి రావడం, మా దేశాల నుంచి మీ దేశానికి రావడం, ఇట్లా చేయడం వల్ల మొత్తం ప్రపంచంలో కూడా శాంతి అనేది భగ్నం అవుతుంది. దేర్ షల్ బి ఎ కన్సెన్సెస్ ఆన్ హౌ టు కర్బ్ ఎక్స్ట్రీమిజం అని అన్నారు. ఈ ఎక్స్ట్రీమిజం అనేది రకరకాలు ఉందండి. రిలీజియస్ ఎక్స్ట్రీమిజం ఉంది, ఐడియాలజికల్ ఎక్స్ట్రీమిజం ఉంది, రకరకాలుగా ఉంది. బట్ ఏది ఏమైనా నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలలో, ఇంటర్నేషనల్ ఎరీనాలో, ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లోనేమో యూ ఆల్వేస్ ప్లీడ్ ఫర్ కోఆపరేషన్, కోహాబిటేషన్ అండ్ కన్సల్టేషన్, డిస్కషన్, డిబేట్ అండ్ ప్రోగ్రెసివ్ స్టెప్స్ టు కర్బ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్. But when it comes to dealing with the Naxalites here, how can you give up that path? చెప్పండి ఒక మాట. ఇవాళ ప్రధానమంత్రి అయితే నిన్న G20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అయితే మాట్లాడో, ఆయన అక్కడ ఏమన్నాడు, చర్చల ద్వారా కూర్చొని అందరినీ పదే పదే కలిసి చేతులు కలిపి రకరకాల వాళ్లతో మాట్లాడినాడు. ఎప్పుడు మనం పాకిస్తాన్ తో చర్చలను కాదన్నాం, పూర్తిగా ఇక వాళ్ళు నేకెడ్ గా బయటికి వచ్చేసేసి పహల్గాం లాంటి దాడులు చేసిన తర్వాత చల్ ఇట్లాంటి వాళ్ళతో డిబేట్ డిస్కషన్ ఉండదు, వీళ్ళు మంచిగా చెప్తే వినేవాళ్ళు కాదు అని చెప్పి మనం ఆపరేషన్ సింధూర్ అనేది చేసినాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడన్నా మావోయిస్టుతో గానీ లేదా ఏ ఎజిటేటింగ్ గ్రూప్ తో గానీ డిస్కషన్, డిబేట్ అనేది జరిగిందా చెప్పండి? మోడీ ప్రభుత్వంలో ఎవరితోనన్నా, ఫర్గెట్ అబౌట్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ నక్సలైట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ గ్రూప్ తోనన్నా జరిగిందా? మరి గతంలో కూడా ప్రభుత్వాలు ఉండే కదా, ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వం ఉండే కదా, తర్వాత అంతకు ముందు ఇతర ప్రభుత్వాలు ఉండే కదా, వాళ్ళంతా డిస్కషన్, డిబేట్ అని అన్నప్పుడు
మేము స్టాంప్ అవుట్ వాజ్పేయి టైంలో కూడా చర్చలు జరగలేదు సార్. వాజ్పేయి టైం కూడా చర్చలు జరగలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఇక్కడ చేశారు కానీ వాళ్ళు కూడా చర్చ చేయలేదు. వాళ్ళు పోటా తీసుకొస్తేనే ఇప్పుడు ప్రతాప్ రామకృష్ణ గారి మీద కాల్పులు జరిపారు. ఛత్తీస్గఢ్ సీఎం గారు చర్చలు చేయడం మేము సిద్ధమంటేనే వాళ్ళు డైలాగ్ ఓపెన్ చేసారు. ఇక్కడ కూడా ఎలక్షన్ టైంలో మేము మావోయిస్టులతో చర్చలు చేస్తామని చెప్పి ఛత్తీస్గఢ్ సీఎం చెప్పారు. Even Vajpayee also preferred discussion and debate. He never wanted forces to be used in this reckless way. నేను అనేది ఏమంటే ఇవాళ మీరు ఒక టార్గెట్ పెట్టుకొని మేము ఎక్స్ట్రీమిస్ట్లను వైప్అవుట్ చేస్తామని అంటున్నారు. వై డోంట్ యూ హ్యావ్ టార్గెట్స్ విత్ రిగార్డ్ టు ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఇల్లిటరసీ, ఇగ్నోరెన్స్, మత ఛాందసం తగ్గించడానికి గాని, అభివృద్ధి విషయంలో టార్గెట్స్ ఎందుకు ఉండవు? గిరిజన ప్రాంతాల డెవలప్మెంట్ లో ఎందుకు టార్గెట్లు ఉండవు? ఏ విషయంలో కూడా టార్గెట్లు ఉండవు. ఒక పర్టికులర్ వర్గాన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వము చర్చ చేయలేదు. దుర్మార్గమైన ప్రభుత్వము టార్గెట్ పెట్టుకునే నరేటివ్ ఏదైతే ఉందో, నేనేమంటున్నా అంటే టార్గెట్ పెట్టుకొని మిషన్ మోడ్ లో ప్రతి పనిని ప్రభుత్వాలు చెయ్యాలి. ప్రభుత్వాలు ఓటేసి అధికారంలో పెట్టింది 50 ఏళ్లు పడుకోవడానికి కాదు. ప్రతి పని హింసను ఈ దేశంలో లేకుండా చేయాలి. శాంతియుత వాతావరణం ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. ఫార్మర్స్ మూవ్మెంట్ లో 30 సార్లు టేబుల్స్ మీద కూర్చోవడం అనేది ఏం కాదు. ఎంతో ఓపికతో చివరికి ఇది కాదు అనుకున్నప్పుడు విత్డ్రా కూడా అయ్యారు. ప్రజాబలంలో ఇది ఉంది. ప్రజాబలాన్ని నమ్ముకోవాలి, తుపాకీని కాదు నమ్ముకోవాల్సింది. బోడోలో తర్వాత మిగతా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ తో కూడా చర్చలు జరిపారు. అట్లేం కాదు. ఇక్కడ వినండి సార్, ప్లీజ్ వినండి. ఏమంటుంటే ఇక్కడ వీళ్లకు గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే తుపాకీ గుట్టంతో అధికారం కావాలి, చర్చలు ఏం లేదు ఇక్కడ. ఫైనల్ టార్గెట్ అదే. ఇంకా కనుక ఇప్పుడు ఏమైంది అని అంటే మీరు సరెండర్ పాలసీ ఒకటి అద్భుతమైన పాలసీ వాళ్ళ ముందు పెట్టి డెవలప్మెంట్ పాలసీ అడవుల్లో పెట్టారు. ఎన్నడూ ఎర్ర బస్సు ఫస్ట్ టైం చూశారు అంబుజ్గఢ్ లో. ఫస్ట్ టైం ఎర్ర బస్సు చూశారు. కొన్ని గ్రామాలలో వాళ్ళు ఎగిరి గంతులు వేశారు. ఇది ఈ దేశం యొక్క స్వాతంత్రం యొక్క పరిస్థితి. కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు చేస్తున్న పాలసీ 2 రకాలుగా, ఇస్లామిక్ టెర్రరిజం కానీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ, ఇవన్నీ పోతేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. 50-60 ఏళ్ల తర్వాత మన అనుభవం ఇంత బ్యాడ్ గా ఉన్న తర్వాత కూడా, ఇంత రక్తపాతం జరిగిన తర్వాత కూడా ఇంకా దీని మీద నరేటివ్స్ క్రియేట్ చేసి ఇంకా సింపతి దీన్ని ఇంకా ఎగ్జిస్ట్ కావాలంటే చంపడం ఎవరికి ఇష్టం లేదండి. చంపడం ఎవరికి ఇష్టం లేదు. ఎన్కౌంటర్స్ కూడా జరగొద్దు. అది ఫాల్స్ జరగొద్దు, నిజమైన కూడా జరగొద్దు, ఏమీ జరగొద్దు. అయితే సరెండర్ పాలసీ ఒకటి ఉంది అనేది ఎవరు చర్చ చేయడం లేదు. అద్భుతమైన సరెండర్ పాలసీ ఉంది. ఆ నక్సలైట్ లో మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున పై స్థాయిలో చర్చలు చేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం దగ్గరికి వచ్చేసారు. పెద్దవాళ్ళు మెయిన్ లీడర్స్ వచ్చారు. చిన్న గ్రూప్స్ లో కొద్ది విభేదాలు ఏమో ఉన్నాయి. ఇప్పుడు అంతమవుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి దయచేసి మళ్ళా ఎరువులు వేయకండి. దయచేసి మీరు కూడా సహకరించండి. నేను చెప్పాను ఇంతకుముందు గఫూర్ గారు చెప్పినప్పుడు, క్రాంతి గారు చెప్పినప్పుడు కూడా అందరినీ చంపారు అనే చెప్తున్నాను. ఓంకార్ గారి మీద ఎన్ని దాడులు జరిగాయండి మేము చూసాం కదా కళ్ళతో. కనుక సిపిఎం మీద ఎనిమిగా చూస్తున్నారు అంటున్నారు. నేను గాడ్ ప్రామిస్ చెప్తున్నా, మిమ్మల్ని ఎనిమిగా అస్సలు చూడలేదు సార్. మీరెందుకు తగ్గిపోతున్నారు, బలహీన పడుతున్నారు? ఎందుకంటే మీరు ఉంటే కొద్ది మూమెంట్స్ అన్న ఉంటాయి. కనుక గ్రామాల్లో ఇష్యూస్ ను లేవనెత్తేవాడు ఉండాలి, ఎప్పుడు కూడా ప్రశ్నించేవాడు ఉండాలి. మీరు పోవాలని కూడా కోరుకోవడం లేదు. మీరు బలహీన పడుతున్నందుకు మేము బాధపడుతున్నాం అంతే, సింపతి చూపిస్తున్నాం మీ మీద. అంతేగాని ఎనిమిగా ఎందుకు చూస్తామండి? మాకు అర్థం కాదు. మనం అందరం కలిసి ఒక్క నిమిషం సార్. భరత్ గారు ఇప్పుడు సార్ అన్నారు పదే సరెండర్ పాలసీ అన్నారు. ఒక పాలసీకి ఇంప్లిమెంటేషన్ మెకానిజం ఉంటదండి. రాష్ట్రాల వారీగా మీరు ఎవరిని ప్రతినిధిగా పెట్టారు? ఎవరితో డిస్కషన్ చేయాలా చెప్పండి దయచేసి ప్లీజ్. Whether you are chief secretary, మల్లోజుల వేణుగోపాల్, who is the mechanism? మీరెవరో తెలియదు. చర్చలకు వస్తామనే వాళ్ళు ఎవరో తెలియదు. లెటర్స్ కాదండి, చర్చలకు ఎవరన్నారు? ఇప్పుడు ఎవరో తెలియదు. మీరంతా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సమాధానం చెప్పండి. ఆల్రెడీ మల్లోజుల గారు పెద్ద మనుషులు కనెక్ట్ అయ్యారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. మధ్యలో మనం మంత్రం పోగాయాల్సిన అవసరం లేదు.
అంత సింపతి చూపించాల్సిన అవసరం లేదు, సింపతి ఎందుకండి? లేపి కూర్చోబెట్టే అవసరం లేదు. పిట్టల్లాగా కాల్చి పారేసుకుంటూ సింపతి ఎవరు కలిసారు పిట్టల్లాక? ఊరికే మాట్లాడుతున్నారు. యా, క్రాంతి గారు చెప్పండి. పాలసీ డిక్లేర్ చేసినారు. సార్. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక మాట, ఇప్పుడు పంజాబ్ అకార్డ్ వచ్చింది. పంజాబ్ అకార్డ్ లో డిస్కషన్స్ చేసేటప్పుడు అకాలీ తరఫున సర్ హర్చంద్ సింగ్ లొంగవాలా, తర్వాత బర్నాలా, మేము ఇప్పుడు ఢిల్లీలో పనిచేసే రోజులు అవి, వాళ్ళిద్దరు అకాలీ దళ తరఫున, తర్వాత అన్ని ఇష్యూస్ ఒకలాకుండవు సార్, అన్ని ఇష్యూస్ ఒకలాకుండవు. వీళ్ళతో అనుభవాలు ఉన్నాయి కదా, ఎందుకు చేయాలి? రాజ్యం ఇస్తారా వాళ్ళ చేతి? విషయం చెప్పండి, మీరు మేము చర్చలు లేనప్పుడు మన చర్చలు ఎందుకు, మన డిస్కషన్ వేస్ట్ కదా. ఒక విషయం క్లారిటీ శరత్ గారు చర్చలు లేవని చెప్పేశారు. చర్చలు లేవు, మీరు లొంగిపోతే లేకపోతే లేదని సరెండర్ కాండి, మనోట్లో పెట్టకండి, ఆ మాట మనోట్లో పెట్టకండి. అద్భుతమైన పాలసీ ఉంది, కోట్ల రూపాయలు ఇస్తున్నారు వాళ్లకు, అయ్యే వాళ్ళని కానివ్వండి, మీరు మెద్దలో ఇది చేయకండి. ద్రోహులు వాళ్ళు అని మీరు వాళ్ళ మీద ముద్రలేసి అన్యాయంగా, వాళ్ళు చాలా గొప్ప థింకర్స్, వాళ్ళు 50 ఏళ్ళు జీవితాన్ని అడవుల్లో గడిపి వస్తున్నారు, వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దయచేసి వాళ్ళను పూర్తి చేయనియండి. సార్ మీరు ఎవరు ఏమనట్లేదు సార్, మా మురళీ మనోహర్ గారు నేను అడిగే ఒక ప్రశ్న సరెండర్ అవ్వడం చాలాసేపు నుంచి మాట్లాడలేదు శరత్ గారు. మహిళలు కొంచెం ఇంటాలరెంట్ కాకుండా మాట్లాడివ్వండి. నాకు తెలియదు, మీరు మాట్లాడలేదన్న సంగతి నాకు తెలియదు, సారీ. మహిళలకు కొంచెం హక్కు ఇవ్వండి, మమ్మల్ని మాట్లాడివ్వండి. జీ థ్యాంక్ యూ. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇంటరప్ట్ చేయకండి, కొంచెం టాలరేట్ చేయండి. మహిళలు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాం, ప్యానెల్లో మొత్తం మగవాళ్ళే ఉన్నారు, ఇద్దరం మహిళలం ఉన్నాం. అండ్ నేను యంగ్ మహిళ, ప్లీజ్. కాలికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎట్లయితే అది శరీరానికి ప్రాణానికి అపాయం అని అనిపించినప్పుడు ఆ కాలుని తొలగి